నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం కేసీఆర్ ప్రజాదరణను చూసి విపక్షాలు వణికిపోతున్నాయి. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నాయన్న మంత్రి కేటీఆర్. రూపాయి విలువను దిగజార్చిన అసమర్థుడు మోడీ. బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో ఆగం చేసిందన్న టీఆర్ఎస్. టీఆర్ఎస్లో చేరిన 4 బీజేపీ కార్పొరేటర్లు. గులాబీ కండువా కప్పుకున్న తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్. దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక సీఎం కేసీఆర్. వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్న నిరంజన్ రెడ్డి. జమున హ్యాచరీస్ పేరుతో ఈటెల భూ కబ్జా. త్వరలోనే షెడ్లను తొలగిస్తామన్న గులాబీ నేతలు. సీఎంగా షిండే, డిప్యూటీగా ఫడ్నవీస్. మహారాష్ట్రలో మొదలైన బీజేపీ కూటమి పాలన. జాతీయ కార్యవర్గ సమావేశాల ఒకరోజు ముందే బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒకరోజు ముందే కమలం పార్టీకి ఊహించని జట్కా తగిలింది. బీజేపీకి చెందిన 4 జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిగ్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధుజా గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. చేరికల కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, పైలట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ రానుండగా సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడం బీజేపీకి మింగుడు పడని పరిణామంగా మారింది. కేసీఆర్ ప్రజాదరణను చూసి 2 పార్టీలకు వణుకు పుడుతోందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో 2 రోజుల సర్కస్ పెడుతున్న బీజేపీ నాయకులు అందులో చెప్పేవన్నీ జూటా మాటలేనని మండిపడ్డారు. నియోజకవర్గాలకు వచ్చే బీజేపీ నాయకులకు గ్రామాల్లో జరిగే అభివృద్ధిని దగ్గరుండి చూపించాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి అభివృద్ధి ఉందా అని వారిని నిలదీయాలన్నారు మంత్రి కేటీఆర్. ఒక 2 పార్టీలకు బాగా ఇబ్బంది అనిపిస్తున్నది. కేసీఆర్కు ప్రజలకుండే సంబంధం, ప్రత్యక్ష అనుబంధం, మీరు ఓట్లేసి ఆయనను గెలిపిస్తున్న వైనం, మీరు అడుగడుగున ఆయన ఆశీర్వదిస్తున్న వైనం కొంతమందికి మింగుడు పడతలేదు. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి వాళ్ళ దుకాణం మీద చాలా అవుతుందట. బీజేపీ వాళ్ళ సర్కస్ ఇక్కడికి వస్తుంది ఎల్లుండి. ఏం చేస్తారు ఆ సర్కస్లో? ఏం చెప్తారు? వాళ్ళకు వచ్చింది ఒకటి, పచ్చి అబద్ధాలు చెప్పుడు. నోరిప్పితే చాలు అబద్ధం. ఒకటంటే ఒకటి నిజం మాట్లాడు రాదు. అప్పట్లో వెనకటికి ఎవడో శాపం పెట్టిండట ముని, మహాముని. మీరు ఒక్క నిజం చెప్పినా మీ తలకాయ 1000 ముక్కలు అవుతుందని చెప్పినట్టు. అందుకే ఒక్క నిజం రాదు వాళ్ళకి, పచ్చి అబద్ధాలు. భారతీయ జనతా పార్టీ నాయకులారా, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో పెట్టి ఏదో పీకేస్తాం, 4 బొమ్మలు పెట్టి షో చేసి ఆగం చేస్తామని వస్తున్నారు. వెల్కమ్, నో ప్రాబ్లం, రండి. 119 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక్కొక్క సిపాయి వచ్చి ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3 రోజులు పంటాడట. మీరు ఒక పని చేయండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు ఒక పని చేయాలి. ఆ వచ్చిన వాళ్ళకు మన కార్యక్రమాలు చూపెట్టాలా. ఏం చూపెట్టాలా? 24 గంటల కరెంటు దేశానికి ఎట్లు ఇవ్వాలనో చూపెట్టాలి వాళ్ళందరికీ. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంటు లేక రోడ్ల మీద రైతులు లొల్లి పెడతారు. చూపెట్టాలి మోడీకి, అయ్యా చూడు, దమ్ముంటే, దక్షత ఉంటే, సత్తా ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 24 గంటల కరెంటు ఇవ్వచ్చని కేసీఆర్ చూపెట్టిండు. నువ్వు కూడా చేయి, నీకు తెలివి ఉంటే అని చెప్పి గుజరాత్ వాళ్ళకు, మహారాష్ట్ర వాళ్ళకు, ఇంకో రాష్ట్రంకి వెళ్ళి వచ్చే ఆ ఆకు సిపాయిలందరికీ తప్పకుండా చూపెట్టాలి. అదేవిధంగా పక్కకు తీసుకుపోయి రైతు బంధు రూపంలో 58,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో కేసీఆర్ గారు ఎట్లేసిండ్రో అది కూడా చూపెట్టాలి. రైతులతో మాట్లాడియాలి. 2600 రైతు వేదికలు ఏవైతే కట్టినామో రైతుల కోసం, అక్కడ తీసుకుపోయి మీటింగ్ పెట్టి ఏ రకంగా రైతు కుటుంబాల్లో ధీమా నింపుతున్నామో అది కూడా చెప్పాలి. మన ఊర్లలో తిరిగేటప్పుడు బ్రహ్మాండంగా ఇంటింటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టండి. మీకు నిజంగానే మా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే మీరు కూడా మీ రాష్ట్రాల్లో ఇంటింటికి నల్లా పెట్టండి రా సన్నాసుల్లారా అని చెప్పి నల్లా తిప్పి చూపెట్టండి. కొత్తగా హరితహారంలో మనం పెట్టిన చెట్లు 240 కోట్ల చెట్లు ఎట్లా స్వాగతం పలుకుతున్నాయో
ఎట్లా తెలంగాణలో పచ్చదనం 7.7% పెరిగిందో చూపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అక్కడికి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొని పోండి. ప్రతి ఊరిలో మనం కట్టిన వైకుంఠ ధామానికి తీసుకొని పోండి. చెప్పండి, తెలంగాణలో బతుకు మాత్రమే కాదు, సావు కూడా సంస్కారవంతంగా ఉంటుంది. చూడండి, అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా చేసే నాయకత్వం మాకుంది. వైకుంఠ ధామం చూపెట్టండి. పక్కకు తీసుకుపోయి డంప్ యార్డ్ చూపెట్టండి. డంప్ యార్డ్ కూడా ప్రతి ఊళ్ళో ఉన్నది. భారతదేశం లెక్కనన్ను ఉన్నదా అని అడగండి. ప్రతి ఊరిలో మనం పెట్టిన ట్రాక్టరు ట్యాంకరు చూపెట్టండి. ఏ రకంగా చెట్లను బతికించుకుంటున్నాం, ఏ రకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో అది కూడా చూపెట్టండి. మా ఆడబిడ్డల దగ్గర తీసుకొని పోండి. తీసుకుపోయి వాళ్ళతోనే చెప్పించండి. కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మా మేనమామ కేసీఆర్ గారు ఒక ఆడ కూతురు పెళ్ళైతే 1,116 రూపాయలు ఎట్లు ఇస్తున్నాడో చెప్పండి. ఎక్కడన్నా ఒక్క బీజేపీ రాష్ట్రంలో ఉన్నదా నిలదీసి అడగండి. ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైతే కేసీఆర్ కిట్ వస్తున్నది, ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ వస్తున్నది చూపెట్టి ఎక్కడన్నా వస్తున్నదారా మీ రాష్ట్రంలో అని అడగండి. హైదరాబాద్కి పోతే 3 రోజులు ఇక్కడ ఉంటావు కదా, 3 రోజుల తర్వాత హైదరాబాద్కి పోతే తప్పకుండా అక్కడ ఉండే మా ఫ్లైఓవర్లు చూడు, మా అండర్ పాసులు చూడు, మా టీ హబ్ చూడు, మేము ఐటీ రంగంలో దూసుకుపోతున్న విధానం చూడు అని అది కూడా చూపెట్టండి. ఇంకొక మాట కూడా చెప్పండి. పక్కనే ఉన్నది జీనోమ్ వ్యాలీ. అక్కడ హైదరాబాద్లో తయారవుతున్న వ్యాక్సిన్లు ఈరోజు భారతదేశానికి కాదు ప్రపంచానికే వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ ఉన్నది. కరోనాలో కోవాక్సిన్ కూడా ఇక్కడనే తయారైందిరా, మీకు ఆ తెలివన్న ఉన్నదా అని అడగండి. అంటే ఈ రకంగా ప్రతి రంగంలో తెలంగాణ ఏ రకంగా దూసుకొని పోతున్నదో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పండి. తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు పోతుంటారని మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. యూపీఏ ఉన్నప్పుడు సిలిండర్ ధర పెరిగిందని గుండెలు బాదుకున్న మోడీ ఇప్పుడు చేసిందేంటని ప్రశ్నించారు. గ్యాస్ బండ ధర పెరిగి మళ్లీ కట్టెలపోయే దిక్కైందన్నారు. డాలర్ విలువను దిగదార్చిన మోడీ అసమర్థుడు కాదా అని నిలదీశారు. అన్ని రంగాల్లో దేశాన్ని ఆగం చేసిన మోడీకి బై బై చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. భయపడేది లేదు, బాధపడేది లేదు. వస్తారు టూరిస్టులు, పోతారు. వాళ్ళకు తెలిసిన విద్యలు ఒకటో రెండో. ఒకటి పచ్చి జూటా బక్వాస్ మాటలు. మొత్తం భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే నీ మోడీ ప్రభుత్వమే చెప్తున్నది. 20 టాప్ 20 విలేజెస్ ఉంటే 19 తెలంగాణలో నేను మీ వాళ్ళే చెప్తాను. వాళ్ళని అడగండి, ఒకటే ఒక్క ప్రశ్న అడగండి మీరు వచ్చినాక. మరి నేను 10 ఏళ్ళు చూపెట్టినా కదా, మరి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి 8 ఏళ్ళు అయింది. మరి మీ మోడీ మాకంటే ముందే ఎక్కిండు గద్దెలకు, 15 రోజులు ముందే కూర్చున్నాడు అలా. మరి మీ మోడీ అనేట ఆయన ఏం చేసిండు తెలంగాణకు, ఒక్క పని చూపెట్టరని ఆయన అని అడగండి. 2014కు ముందు అప్పుడు మన్మోహన్ సింగ్ అంటే ఆయన ఉండే ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉండే. అప్పుడు సిలిండర్ ధర 400 అయింది. 400 అయితే ఇదే మోడీ తిట్టిపోసిండు. ఏమన్నాడు అన్నాడు, 400 అయింది సిలిండర్ ధర, పేదోళ్ళు ఎట్లా బతకాలే, సావాలనా, నీకు శాత కాకపోతే దిగిపో, దద్దమ్మ ఉన్నావు నువ్వు, ప్రధానమంత్రి దద్దమ్మ, కేంద్ర ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తిట్టిపోసిండు, దుమ్మెత్తిపోసిండు 400 రూపాయలకి. ఇప్పుడు ఎంత అయింది సిలిండరు? 1050 అయింది, కట్టెలపోయే దిక్కైంది మళ్ళా. మరి ఇప్పుడు ఎవడు అసమర్థుడు, ఎవరు దద్దమ్మ? మరి ఏం చెప్పాలి, మరి మనం ఏమనాలే? బై బై మోడీ అనే టైం వచ్చింది. రూపాయి విలువ పడిపోతే ఏమన్నాడు అన్నాడు, $1 35 రూపాయలు 40 రూపాయలు ఉండే, అది కొద్దిగా పడి 45 అయింది. ఓ లొల్లి పెట్టిండు. రూపాయి వడుడు అంటే భారతదేశం ప్రతిష్ట పడిపోయింది, భారతదేశ అస్తిత్వం దెబ్బతిన్నది, భారతదేశం నాశనం అయిపోతుంది అని ఆనాడు మాట్లాడిండు. 75 ఏళ్ళ భారతదేశంలో 79 రూపాయలకు తీసుకొచ్చిండు మోడీ గారు. మరి ఇవాళ భారతదేశ ప్రతిష్ట పడిపోతలేదా? స్విస్ బ్యాంకులలో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దాచిండ్రు, అక్కడ నల్లధనం మొత్తం గుంజుకొచ్చి దేశమంతా వంచుతా, ప్రతి పేదవాడికి ఏమన్నాడు, 15 లక్షలు. ఆప్ సభీ లోగ్ భాయియోं జన్ ధన్ ఖాతా ఖోలో, मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? పడ్డాయా 15 लाख? మరి ఏమనాలి మనం? అందుకే ఏమనాలి? బాయ్ బాయ్ మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. ఏం చేసిండు మరి? ఏం చేసిండు అంటే తర్వాత ఒక పాపం ఒక ఆయన పట్టుకున్నాడు, ప్రెస్ ఆయన, ఇక మా ప్రెస్ సోదరులు ఇక్కడ ఉన్నారు, అట్లే ఒక ఆయన పట్టుకున్నాడు అమాయకుడు. పట్టుకొని ఏం సార్ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు అంటివి, ఏడవాయి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏమంటాడు ఎరికేనా? అభి आप मैं आपका टीवी स्टूडियो आया, स्टूडियो के बाहर मैं देखा, वहाँ एक
बंडी पे एक बच्चा पकौड़ी बना रहा है, क्या आप उसको रोजगार मानते हैं कि नहीं? అంటే ఏమిటిది అర్థమైందా? అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన తెలంగాణ భవన్ బయట పల్లీలు అమ్మేటోడు, బఠానీలు అమ్మేటోడు, బజ్జీలు వేసేటోడు, ఇడ్లీ బండోడు, రేపు మోడీ గారి సభకాడ సిగరెట్లు అమ్మేటోడు, తంబాకు అమ్మేటోడు, మొత్తానికి మొత్తం అందరూ మోడీ గారు ఇచ్చిన ఉద్యోగులు అనేట వాళ్ళు. నరుకుడేమో 2 కోట్ల ఉద్యోగాలు, బాత్ కరోడోమే కామ్ పకోడో. అందుకే ఏం చెప్పాలి మనం? మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి అని యువత అంటే, మీకు సెక్యూరిటీ జాబ్లు ఇస్తా అగ్నిపత్ పెడతా అంటుండు. మాకు సెక్యూరిటీ కావాలన్నా, జాబ్ సెక్యూరిటీ కావాలంటే నీకు సెక్యూరిటీ నౌకర్ పెట్టిస్తా ఏటీఎం బయట, 4 ఏళ్ళు మిలిటరీలో పనిచేయి, అటెన్క తీసుకుపోయి నిన్ను ఏటీఎం బయట నిలబెడతా, యూనిఫామ్ వేసి సెక్యూరిటీ అని పనిచేస్తా అంటుండు. ఇదేనా ఈ దేశ యువత కోరుకునేది మోడీ నుంచి? పెద్ద నోట్లు రద్దు చేసిండు, యాదుకున్నదా? ఏమన్నాడు అన్నాడు? 50 రోజులు ఇవ్వండి, 50 రోజులల్లా దేశం మారిపోకపోతే, అద్భుతాలు జరగకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమన్నాడు. తగ్గిందా నల్లధనం? తగ్గిందా నక్సలిజం? తగ్గిందా తీవ్రవాదం? ఏమన్నాడు అన్నాడు? పెద్ద నోట్ల రద్దు వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయని కథలు చెప్పిండా? ఏమన్నాడు? అందుకే మరి మనం బై బై మోడీ, తాలిగా నీకు అయిపోయింది, 8 ఏళ్ళు పీకిందేం లేదు, ఇంక వద్దు, టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చింది. టూరిస్టులు వస్తారు పోతారు, పచ్చి అబద్ధాలు చెప్తారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 8 ఏళ్లలో మోడీ ప్రధానిగా ఉండి తెలంగాణకు ఏం పని చేశారో బీజేపీ నేతల్ని నిలదీయాలన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా మోడీ అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో నిజమైన దొర ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒకే ఒక్క మోడీనే అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. నిన్న మొన్న అక్కడ పెడతాడు, బీజేపీ ఆఫీస్ మీద ఒక హోర్డింగ్ పెట్టిండు, సాలు దొర సెలవు దొర అనట. ఎవరు? బీజేపీడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నిజమైన దొర ఎవడని ఉన్నాడా ఈ దేశంలో అంటే ఈరోజు ఒకే ఒక్కడు, నరేంద్ర మోడీ. 8 ఏళ్ల నియంతృత్వ పోకడలతో, నిరంకుశ పోకడలతో ఇప్పటికీ 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొట్టినోడు నియంతన, లేకపోతే 8 ఏళ్ల పాటు మీరు తిడుతున్న దరిద్ర తిట్లని తినుకుంటా మౌనంగా భరిస్తున్న ఆయన నియంతన? ఆలోచన చేయండి. ఎవరు దొర, ఎవరు నియంత, ఎవరు నిరంకుశంగా ఉన్నారు? నిజంగానే కేసీఆర్ దొర అయితే, కేసీఆర్ నియంత అయితే, కేసీఆర్వి నిరంకుశ పోకడలైతే వీళ్ళందరూ తిట్లు తినుకుంటా మౌనంగా ఉంటుండేనా? ఈ పాటికి లోపల జైలు ఏరాకుండేనా? మనం కూడా వాళ్ళ లెక్క ఈడీలు, సిబిఐలు, ఐటీల లెక్క వ్యవస్థలను దుర్వినియోగం చేసి వీళ్ళ పని చేయరాకపోతుండేనా? మనం ఆ పని చేస్తున్నామా? ప్రజాస్వామ్యంలో విమర్శ ఉండాలి కాబట్టే మౌనంగా వింటా ఉన్నాం. కానీ విమర్శలు హద్దులు దాటితే, వ్యక్తిగత దూషణలకు పోతే మీకంటే బాగా మాట్లాడే సత్తా మాకుంది. మా కేసీఆర్ గారు ఇచ్చిన ట్రైనింగ్లో ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం చాలామంది ట్రైనింగ్ అయిన వాళ్ళం ఉన్నాం. మీ తాతలాగా మాట్లాడే శక్తి మాకుంది. మీకంటే 100 రెట్లు ఎక్కువ, మీకంటే 100 రెట్లు ఎక్కువ, మీకంటే మంచి భాషలో మాట్లాడి మంచిగా సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఓపికగా ఉంటున్నాం. ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం 4 కోట్ల మందిమి నరేంద్ర మోడీకి కట్టింది పన్నుల రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి పోయింది మనం కట్టింది 3,65,797 కోట్ల రూపాయలు. 3,65,797 కోట్ల రూపాయలు. మనకు వాపస్ ఎంత వచ్చిందో ఎరికేనా? రాజ్యాంగబద్ధంగా మనకి ఈరోజు వరకు వచ్చింది కేవలం 3,65,797 కోట్ల రూపాయలు మనం కడితే మనకు వాపస్ వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే. అంటే 2 లక్షల కోట్లు మన పైసలు ఇలా గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో, అక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మన చెమట, మన రక్తం ఉంది. మా సొమ్ముతోని కులుకుతూ, మా తెలంగాణ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతూ మా దగ్గరకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తల వాచిపోయేటట్టు తిట్లు తింటామని చెప్పి బ్రహ్మాండంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. రూపాయి మనం కడితే వెనుకకు వస్తున్నది 46 పైసలు. ఎవరికి ఎవడు బాకీ ఉన్నాడు? మనం వాళ్ళకి బాకీ ఉన్నామా, వాళ్ళు మనకు బాకీ ఉన్నారా? మళ్ళీ మీదికి వెళ్ళొచ్చి ఇక్కడ నీలుగుడు, हमने ये दिया वो दिया, कुछ नहीं दिया आपने. अगर दिया किसी ने तो तेलंगाना जनता ने आपको दिया. यहाँ आओ, वेलकम टू तेलंगाना, वेलकम टू हैदराबाद. बिरयानी खाओ, ईरानी चाय पियो, तेलंगाना का जनता को सल्यूट करो. 2 लाख करोड़ आपको जो दिया उसके लिए सल्यूट करो.
మనం ఇచ్చిన 2 లక్షల కోట్ల రూపాయల కోసం బరాబర్ సల్యూట్ కొట్టాలి, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి. ఏమిచ్చినవయ్యా మోడీ అంటే ఇప్పటిదాకా మొండి చేయి తప్ప, చెవుల పువ్వు పెట్టుడు తప్ప ఇచ్చింది ఏమీ లేదు. అందుకే ఏమనాలి, మనం బరాబర్ అనవలసిన అవసరం వచ్చింది, టైం వచ్చింది. ఇంకా జనాలను పిచ్చోళ్ళని చేసి మాట్లాడితే హిందుస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాట్లాడితే హిందూ ముస్లిం ఈ పిచ్చి ముచ్చట్లు పెట్టి లేనిపోని మత కలహాలు పెట్టి అనవసరంగా దేశంలోని యువతను ఆగం చేసుడు తప్ప ఇంకొకటి ఏది కూడా వాళ్ళు చేసింది లేదు. ఏమిచ్చిండయ్యా మోడీ భారతదేశానికి 75 ఏళ్ళ స్వాతంత్రానంతరం అంటే 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం తెచ్చిన ఒక అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ తీవ్రత ఉన్నది అంటే దానికి కారణం ఒక అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే అత్యధిక సిలిండర్ ధర ఈరోజు ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోనే ఉన్నది. రూపాయి మారకం 79 రూపాయలకు పడిపోయింది. అత్యల్పంగా ఈరోజు ఉన్నది, అత్యధికంగా ఈరోజు ఉన్నది అంటే దానికి కారణం అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటి వరకు తెలంగాణకు ఇవ్వవలసింది ఇవ్వకుండా, ఒక్కటంటే ఒక్క పని చేయకుండా మన సొమ్ముతో కులుకుతూ మళ్ళీ మీదికెళ్ళి మనకు మొండి చేయి చూపెడుతున్నాడు నరేంద్ర మోడీ. ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఏమన్నాడు? ఆయన అన్నాడు 2014కు ముందు 400 అయింది సిలిండర్ ధర, పేదోళ్ళు ఎట్లా బతకాలే, సావాలనా, నీకు శాత కాకపోతే దిగిపో, దద్దమ్మ ఉన్నావు నువ్వు, ప్రధానమంత్రి దద్దమ్మ, కేంద్ర ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తిట్టిపోసిండు, దుమ్మెత్తిపోసిండు 400 రూపాయలకి. ఇప్పుడు ఎంత అయింది సిలిండరు? 1050 అయింది, కట్టెలిపోయే దిక్కయింది మళ్ళా. మరి ఇప్పుడు ఎవడు అసమర్థుడు, ఎవరు దద్దమ్మ? మరి ఏం చెప్పాలి? మరి మనం గట్టిగా చేయలూపాలే, బై బై మోడీ అనే టైం వచ్చింది. ఏమన్నాడు ఆయన ఆ రోజు? దిగిపో శాత కాకపోతే అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు, బాత్ కరోడోమే కామ్ పకోడోమే. అందుకే ఏం చెప్పాలి మనం? నల్లధనం అన్నాడు, అది ఇలా మాట్లాడాడు. కోట్ల ఉద్యోగాలు అన్నాడు, దాని గురించి చెప్పాడు. పెద్ద నోట్లు రద్దు చేసిండు, యాదుకున్నదా? ఏమన్నాడు అన్నాడు? 50 రోజులు ఇవ్వండి, 50 రోజులల్లా దేశం మారిపోకపోతే, అద్భుతాలు జరగకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమన్నాడు. తగ్గిందా నల్లధనం? తగ్గిందా నక్సలిజం? తగ్గిందా తీవ్రవాదం? ఏమన్నాడు అన్నాడు? పెద్ద నోట్ల రద్దు వెనుక ఇన్ని కారణాలు నేను కథలు చెప్పిండా? ఏమన్నాడు? అందుకే మరి మనం బై బై మోడీ, తాలిగా నీకు అయిపోయింది, 8 ఏళ్ళు పీకిందేం లేదు, ఇంక వద్దు, టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చింది. 10వ తరగతి ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయి. మొత్తం నారాయణ విద్యార్థులు 11.8% విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి రికార్డు సృష్టించారు. అలాగే సబ్జెక్టుల వారీగా 46.8% విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. 75% మంది విద్యార్థులు ఏ గ్రేడ్లు సాధించడం నారాయణ పటిష్ట ప్రణాళిక, ఉపాధ్యాయుల అకుంఠిత దీక్షకు నిదర్శనమని ఆ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ను రోజువారీ సిలబస్లో భాగంగా బోధించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈరోజు తెలంగాణ 10th రిజల్ట్స్, దట్ ఈస్ స్కూల్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. దానిలో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత రీతిలో నారాయణ గ్రూప్ పర్ఫామ్ చేసి నెంబర్ 1గానే కాదు, మరి ఏ ఇతర విద్యా సంస్థ అందుకోలేని రేంజ్కి వెళ్ళింది. ఈరోజు అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో ఓవరాల్గా 11.8% ఆఫ్ ఆర్ అటెంప్టెడ్ స్టూడెంట్స్ గాట్ 10 on 10 ఇన్ ద స్టేట్లో అసలు ఇంత వాల్యూమస్గా స్ప్రెడ్ అయ్యి ఫ్రమ్ నారాయణగూడ, దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, అలాగే కరీంనగర్, మిర్యాలగూడ, సూర్యాపేట్, వరంగల్, కాజీపేట్, ఇట్లా తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇన్ని బ్రాంచెస్ ఉండి ఇంత స్ట్రెంగ్త్తో 5,000+ స్ట్రెంగ్త్తో 11.8% ఆఫ్ స్టూడెంట్స్ 10 on 10 జీపీఏ సాధించడం మరి ఏ ఇతర విద్యా సంస్థకి పాసిబుల్ కాలేదు. అట్లాంటిది నారాయణ గ్రూప్ సాధించడం అన్నది మాకు ఎంతో ప్రైడ్నిస్తోంది. కంగ్రాచులేషన్స్ టు అవర్ ఎంటైర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఫర్ అచీవింగ్ దిస్ అమేజింగ్ రిజల్ట్. We are very happy to announce it and also celebrate it with all of you. ఈరోజు ప్రకటించిన తెలంగాణ 10th రిజల్ట్స్ తీసుకుంటే 11.8% ఇంత వాస్ట్ స్ట్రెంగ్త్లో తెలంగాణలో 11.8% 10th జీపీఏ రావడం, 10/10 జీపీఏ రావడం, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అండి. సో కోవిడ్లో కూడా మేము బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇచ్చి, బెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి
మేము పిల్లలకి స్టూడెంట్స్కి ఏమాత్రం ఎడ్యుకేషన్ లోపం చూపించలేదు అండ్ టుడే వీఆర్ ఎంజాయింగ్ ద రిజల్ట్స్. అదేవిధంగా ఓవరాల్ సబ్జెక్ట్స్ తీసుకున్న 46.8% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ 10/10 GPA ఇన్ 10th ఎగ్జామినేషన్స్. సో దీనికి మెయిన్గా కారణం మేము 6th grade నుంచే మేము ఫౌండేషన్కి ఎట్లా అయితే ఎంఫసిస్ ఇస్తామో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా అంతే ఫోకస్ అండ్ ఫౌండేషన్ ఇచ్చి కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి ఫౌండేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ రావడం మామూలు విషయం కాదండి. ఎంతో అనలిటికల్, లాజికల్ అండ్ స్పీడ్ టెస్ట్, స్పీడ్ ప్రాక్టీస్ చాలా అవసరం. సో ఇవన్నీ మేము ఎన్నో పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చేసి మేము నేర్పిస్తాం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాం. T News, #1 news channel in Telangana.